పర్టికులర్ ఇది అలా చూడండి, ఎంత శుభ్రంగా శుచిగా శుభ్రతంగా ఉన్నది చూడండి. ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్లో ఉన్న శుభ్రత చూడండి ఎట్లున్నదో, ఎంత తెల్లగా నిగనిగలాడు. మేము ప్రిపేర్ వచ్చింది కాదండి, ప్రిపేర్ వచ్చింది కదా, ఇట్లా దగ్గర దగ్గర ప్రతిదీ చూపెట్టండి. ఇక్కడ ఈ పాత్రలు చూడండి, పాత్రలు చూడండి. ప్రభుత్వ హాస్టళ్లలో పురుగులు పడ్డ అన్నము, పుచ్చిపోయిన అన్నము, పందులు కుక్కలతో గాడిదలతో ఉన్నాయి. ఎన్ని టీవీలో ఎన్ని చూస్తున్నాం మనం. మీరు చూడండి, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతిభ పాఠవాన్ని చూడండి ఎట్లున్నది ఇక్కడ చూడండి. లక్ష్మి కటాక్షం తాండవిస్తుందండి ఇక్కడ. ఇటండి ఇటండి ఇటా నాన్న ఇట్రా. మేము ఏం తక్కువ చేస్తున్నామండి? ఇట్లా స్వచ్ఛంద సేవా సంస్థలో ఏం తక్కువ చేస్తున్నామండి? నోరు మంచిదైతే ఊరు మంచిదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది. మేము ప్రజల్లో నోట్లో నాలుకలాగా నీటిలో చేప పిల్లలాగా ప్రజల్లో మేము ఉండడం వల్ల ఇలాంతా చూడండి, ప్రజలంతా ఇదంతా ప్రజలు సమకూర్చున్నాయి కదా తల్లి. చూడండి రైస్ గిట్లా చూడండి. అక్క సీతక్క మీరు స్పందించాలా. భాగ్యనగరాన్ని భిక్షపాటిగా భాగ్యులేని మహానగరం ఆవిర్భావం కోసం ఏం చేస్తున్న తపస్సు యజ్ఞాన్ని ఒకసారి మీరు గమనించండి. రోడ్ల మీద పడిపోయిన అభాగ్యులకి 108 తీసుకుపోవట్లే, ఉస్మానియా గాంధీ తీసుకుపోవట్లే, చేర్చుకునేట్లే. మేము సిద్ధంగా ఉన్నాం మా గుడ్డలు పంచడానికి. ఏమ్మా ఇంకా రాగలిగిన మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా తల్లి? అయ్యో తప్పకుండా. చూడండి ఏమి ధైర్యం, ఏమి ధైర్యం చూడండి. సాధు తప్ప జీవితం చూడండి, పురోహిత ఆధ్యాత్మిక చింతన, ఇంతకంటే దేవాలయం ఇంకెక్కడ ఉంటుంది? మందిరమే, మానవత మందిరమే ఈ అసలు సిసలైన మందిరం. చూడండి ఇక్కడ ఆధునిక పద్ధతుల్లో టీవీలు చూడండి, పెద్ద ఇంతకంటే ఏం కావాలండి? మీరు చూడండి, బాత్రూమ్ చూడండి. అక్కడ టీవీ కానీ, కలర్ టీవీ కానీ, స్మార్ట్ టీవీ కానీ, బాత్రూమ్ లెట్రిన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, కూలర్లు కానీ, ఎంత ఆధునిక పద్ధతుల్లో సాధ్యని మాతలకి, సాధు సంతులకి, ఇట్లా పురోహిత పెద్దల ఆశీర్వచనలతోటి ఆశ్రమం పరిదిల్లుతుంది చూడండి, వరదిల్లుతుంది చూడండి.